హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, బంగాళదుంప, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ అండ్ బ్రింజల్స్ అండి. ఇక పచ్చిపప్పు బాయిల్ అవుతున్నాయండి. వీటన్నిటితో ఇప్పుడు మనం మిక్సింగ్ కర్రీ తయారు చేద్దామండి. చూడండి, ఒక పెద్ద గరిటెడు ఆయిల్లో పెద్దపాయ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయలు ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా. ఇక బ్రింజల్స్ అన్నీ కట్ చేసామండి. దాదాపుగా 200 గ్రాములు ఉంటాయండి. చిన్న పీసెస్ లాగా కట్ చేసి వాటితో వాష్ చేసామండి. ఇవి కూడా యాడ్ చేసేద్దామండి. ఒక హాఫ్ స్పూన్ ఉప్పు యాడ్ చేసామండి. ఇక కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండి. ఒక పెద్ద సైజ్ టమాటా పీసెస్ అండి. ఒక స్పూన్ కోకో పౌడరు, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. మన బ్రింజల్ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయాయండి. పెద్దలపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయల పేస్ట్తో ఇక టమాటా పీసెస్, కోకో పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసామండి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిపప్పు, బంగాళదుంప పీసెస్ నెక్స్ట్ యాడ్ చేసేసామండి. కొన్ని కొరియండర్ లీవ్స్ అండి. అన్నీ ఈ విధంగా మిక్స్ చేసి దాదాపుగా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద వదిలేద్దామండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. బంగాళదుంపలు, వంకాయ, పచ్చిమిర్చి, టమాటా, పచ్చిపప్పు, పెద్దలపాయలు, అల్లం చిన్నులపాయల పేస్టు, కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, పసుపు, కారం అన్నీ మిక్స్ చేసేసి ఈ కర్రీని మనం రెడీ చేసామండి. ఈ మిక్సింగ్ వెజిటబుల్ కర్రీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. బై అండి.